రవి బెంగళూరులోని పారడైజ్ హోటల్లో నైట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. చాలా రాత్రులు బోర్గా గడిచేవి. డెస్క్ దగ్గర కూర్చొని టీ తాగుతూ సీసీటీవీ ఫుటేజ్ చూసి టైం స్పెండ్ చేసేవాడు. ఇలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలకి ఫోన్ మోగింది. రవి ఫోన్ లిఫ్ట్ చేశాడు. 313 రూమ్ నుంచి టవల్స్ పంపివ్వండి అని ఒక లేడీ గొంతు వినిపించింది. రవి షాక్ అయ్యాడు. రూమ్ నెంబర్ 313లో ఎవరు ఉండట్లేదు. అక్కడ విండో పగిలి ఉండడం వల్ల దాన్ని ఎవరు యూజ్ చేయట్లేదు. ఆయన టవల్ ఇంకా మాస్టర్ కీ తీసుకొని రూమ్ నెంబర్ 313కి వెళ్ళాడు. ఆ కారిడార్లో లైట్స్ అంతా ఫ్లిక్కర్ అవుతున్నాయి. గోడలంతా ఓల్డ్గా ఇంకా క్రాక్స్ ఇచ్చున్నాయి. రవి రూమ్ నెంబర్ 313 దగ్గరకు వచ్చాడు. డోర్స్ నెమ్మదిగా తీశాడు. రూమ్లో నుంచి చల్లగా గాలి వస్తుంది. విండో ఇంకా పగిలే ఉంది. అటువైపు నుంచి బాత్రూమ్ తలుపు ఓపెన్ చేసి ఉంది. రవి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. టవల్ బెడ్ మీద పెట్టి తిరిగి వెళ్దామని వెనక్కి మళ్ళాడు. తలుపు సడన్గా క్లోజ్ అయిపోయింది. తలుపు తెరవడానికి కీ పెట్టి చూశాడు, కానీ ఓపెన్ అవ్వలేదు. బాత్రూమ్ నుంచి భయంకరమైన శబ్దాలు వినపడుతున్నాయి. బాత్రూమ్ తలుపు తెరిచి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. కానీ బాత్రూంలో అద్దం మీద ఆవిరితో ఇలా రాసి ఉంది, నన్ను ఎందుకు వదిలిపెట్టావు. రవి భయంతో వెనక్కి తిరిగాడు. అక్కడ ఒక అమ్మాయి బెడ్ పక్కన రవి వైపు చూస్తూ, నువ్వు మళ్ళీ వస్తానన్నావు కదా అని అడిగింది. రవి భయంతో అరుస్తూ తలుపుని గట్టిగా తన్ని బయటకు పరిగెత్తాడు. రవి కిందకు వెళ్ళి సెక్యూరిటీకి కాల్ చేశారు. సెక్యూరిటీ వచ్చి రూమ్ చెక్ చేశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. అద్దం కూడా శుభ్రంగా ఉంది. ఇక్కడ వింతగా బెడ్ మీద పెట్టిన టవల్ కూడా లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ రవి నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే హౌస్ కీపర్ రవి దగ్గరికి వచ్చింది. మీరు పైనున్న రూమ్కి వెళ్ళారా సార్ అని అడిగింది. రవి అవును అన్నాడు. అప్పుడు తను చెప్పిన మాటలు విన్న రవికి పెద్ద షాక్. ఒకరోజు కొత్తగా పెళ్ళైన జంట లోకేష్ మరియు ఆరాధ్య రూమ్ నెంబర్ 313కి వచ్చారు. లోకేష్ కూడా అప్పుడు హోటల్ నైట్ మేనేజర్గా పనిచేస్తూ ఉంటాడు. ఆరాధ్య తనతో కొన్ని రోజులు స్పెండ్ చేయాలని ఆ హోటల్లోనే దిగింది. తన రూమ్ని చాలా సంతోషంగా డెకరేట్ చేస్తుంది. ఆ రోజు లోకేష్ ఎందుకో చాలా టెన్షన్గా ఉన్నాడు. ఆరాధ్య దగ్గరికి వెళ్ళి నేను 1 అవర్లో వస్తాను, నా కోసం వెయిట్ చేస్తా ఉండు అన్నాడు. ఆరాధ్య లోకేష్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఆరాధ్య లోకేష్కి ఫోన్ చేసింది, కానీ లోకేష్ ఫోన్ అటెండ్ చేయలేదు. ఇంతలో ఎవరో డోర్ కొట్టారు. లోకేష్ అనుకొని ఆరాధ్య ఆశగా డోర్ తీసింది. అక్కడ ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి లోపలికి వచ్చాడు. అతను ఫుల్గా డ్రింక్ చేసి ఉండడం వల్ల ఆరాధ్యని తోస్తాడు. ఆరాధ్య తల అక్కడ ఉన్న టేబుల్కి బలంగా గుద్దుకొని ఆరాధ్య అక్కడికక్కడే చనిపోయింది. కోరికలు తీరని ఆరాధ్య ఆత్మ అదే రూమ్లో లోకేష్ కోసం వెయిట్ చేస్తూ ఉంది.